అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదర్శిని. ఈరోజు మనం ఈ వీడియోలో 5 స్టార్ హోటల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అందులోని ఫెసిలిటీస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాము. మేము రీసెంట్గా ఢిల్లీ వెళ్ళామండి. అక్కడ ఒక 7 days అయితే హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. సో అప్పుడు నేను ఈ వీడియోని షూట్ చేశాను. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ 5 స్టార్ హోటల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇందులోని ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా మనకి జనరల్గా హోటల్స్లో ఏ విధంగా అయితే కీతో రిలేటెడ్గా పవర్ సప్లై ఉంటుందో సేమ్ 5 స్టార్ హోటల్లో కూడా ఆ విధంగానే సప్లై ఉందండి. సో మనం డోర్ లాక్ ఓపెన్ చేయాలన్నా, డోర్ లాక్ చేయాలన్నా ఈ కార్డ్తోనే ఓపెన్ చేయాలి. సో ఈ కార్డ్ని అలా పెట్టి కిందికి అనేస్తే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కార్డ్స్ అనేవి మనకి మన దగ్గర ఒకటి ఉంటుంది, అలాగే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర కూడా స్పేర్గా ఒకటి ఉంటుందండి. ఎప్పుడైనా మనం రూమ్లో లేనప్పుడు వాళ్ళు వచ్చి క్లీనింగ్ అలా చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఇది బెడ్ అండ్ ఇక్కడ సీనరీ లాగా ఉంది. అక్కడ విండోస్ ఉంటాయండి. యాక్చువల్గా అది మనము విండో వద్దు అనుకుంటే గ్లాస్ని లేయర్లా ఉంటుంది, దాని కిందికి అనేసుకోవచ్చు. అండ్ ఒక ల్యాప్టాప్ టేబుల్ కూడా ఉందండి, మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కెటిల్ కూడా ఉంది అండ్ టీ కాఫీలు అలాంటివి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా హీటర్ అయినా ఏసీ అయినా కూడా సెంట్రలైజ్డే ఉంటుందండి టోటల్గా. సో లైట్స్ ఆన్ చేసినాక వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ హోటల్ రూమ్లో మనకి ఎల్ఈడి టీవీ కూడా ఉంటుందండి. దానికి రిలేటెడ్గా రిమోట్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ విండో ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు, బికాజ్ ఇది సెంట్రలైజ్డ్గా ఉంటుంది కాబట్టి. సో సైడ్కి మనము కర్టన్ టైప్గా ఉంటుందండి, దాన్ని మనం డ్రాగ్ చేసినట్లయితే ఆ గ్లాస్ నుండి కొంచెం ఎండగా వస్తుంది. మేము డిసెంబర్ జాన్ మంత్లో వెళ్ళాము. సో ఆ టైంలో బాగా చలి ఉంది. డే టైంలో ఎండ వచ్చినప్పుడు అలా ఓపెన్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఎక్కువగా హోటల్స్కి బిజినెస్ రిలేటెడ్గా లేదా ఆఫీస్ రిలేటెడ్గా వచ్చి అలా స్టే చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి అలా ల్యాప్టాప్ టేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా, కెటిల్ ఉంది. ఇందులో మనము వాటర్ని వేడి చేసేసుకొని కప్లో వేసుకొని గ్రీన్ టీ కానీ లేదంటే కాఫీ అలాంటివన్నీ కూడా మనము హోటల్ రూమ్లోనే చేసుకోవచ్చండి. వీటికి ఏం సపరేట్గా ఛార్జ్ ఉండదు. ఇక్కడ షుగర్ శాషెస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసుకోవచ్చు. బట్ వెనక సైడ్లో ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ చిప్స్, కుకీస్ ఇవన్నీ కూడా మనము యూస్ చేసుకున్నట్లయితే వాటన్నిటికీ కూడా ఛార్జ్ చేస్తారు. ఎప్పుడైతే మనం హోటల్ని వెకేట్ చేస్తామో ఆ టైంలో మనం తీసుకున్న స్నాక్స్ అన్నిటికీ కూడా బిల్ని జనరేట్ చేస్తారు. ఇక్కడ మనకి 35 to 40 రూపీస్ ఉన్న స్నాక్ ఐటమ్ ఆల్మోస్ట్ 80 రూపీస్ కలా అమ్ముతూ ఉంటారండి, వాళ్ళు ఛార్జ్ చేస్తారు అలా. అండ్ ఇక్కడ చూడండి, చిన్న మినీ ఫ్రిడ్జ్ ఉంది. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, కోక్ అలాగే చాక్లెట్స్, వాటర్ బాటిల్స్ని పెట్టారు. ఈ చాక్లెట్స్, కోక్ టిన్స్ అన్నీ కూడా మనము తీసుకొని యూజ్ చేసుకున్నట్లయితే వాటికి కూడా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ 40 రూపీస్ ఉంది చూడండి చాక్లెట్ కాస్ట్. అండ్ టిన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ మినిట్, హియర్ 35 రూపీస్ ఉంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన రేట్ కూడా మనకి చార్ట్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ చాక్లెట్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 75 రూపీస్. అండ్ టిన్ కాస్ట్ వచ్చేసి చూడండి 75 అలా ఉంది. సో ఎక్కువ రేటుతో అలా మనకి బిల్ అనేది వస్తుంది. సో ఆ 7 days కూడా మేము బయట నుండి తీసుకొని వచ్చామండి స్నాక్స్, ఎందుకంటే మనకి ఇక్కడ బిల్ అనేది ఎక్కువ ఉంది. అండ్ మనకి మన రూమ్ కీస్ 2-3 ఉంటాయని చెప్పాను కదండి. సో మనం ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఒక లాకర్ ఇస్తారు, ఈ లాకర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ లాకర్ అనేది మనం కీని జనరేట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్ కానీ మేము ఇలా పెట్టేసుకొని బయటికి వెళ్ళే వాళ్ళము. సో ఇది ఎలా జనరేట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ని కోడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1, 2, 3 and 4 ఇచ్చి
ఇక్కడ యాష్ ఉంది కదండి, యాష్ని ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనది క్లోజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లోజ్ అనేసి వచ్చేసింది అండ్ కోడ్ కూడా రిమైండ్ చేసింది. ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ కాదు. అండ్ ఈ కోడ్ని మనం మిస్ మ్యాచ్ లైక్ ఏదో ఒక కోడ్ పెట్టి చూస్తే అంటే రాంగ్గా కోడ్ ఇచ్చామనుకోండి ఇది ఓపెన్ అవుతుందో ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. సో రాంగ్ కోడ్ని ఎంటర్ చేశాను. సో ఇదైతే ఓపెన్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేస్తున్నాను 1 2 3 4. సో ఓపెన్ అనేది వచ్చేసింది చూడండి. సో మనం జనరేట్ చేసిన పిన్ అనేది మనకే తెలుసు కాబట్టి ఎవరైనా క్లీనింగ్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు దీన్ని ఓపెన్ చేయలేరు. సో ఇదొకటి ఫెసిలిటీ చాలా బాగుందండి 5 స్టార్ హోటల్లో. అండ్ ఇలా షూ ర్యాక్ ఇచ్చారు, కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ బాత్రూమ్కి అలాగే రూమ్కి మధ్యలో గ్లాస్ ఉందండి. ఇక్కడ షవర్ క్యాప్ కానీ సోప్ కానీ ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ 7 days ఉన్నాం కదా, ప్రతిరోజు వాటిని యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ సెట్ ఆఫ్గా వాళ్ళు పెడతా ఉంటారు. సో ఇది బాత్రూమ్ నుండి ఈ విండో ద్వారా ఇలా ఓపెన్గా ఉంటుంది. లుక్ వైజ్గా చాలా బాగుంది. అండ్ కొంచెం ప్రైవసీ కోసం అనుకుంటే ఇక్కడ ఇలా కర్టన్ టైప్ ఉంటుంది, దీన్ని మనం డ్రాగ్ చేసుకోవాలి. సో ప్రైవసీగా కూడా ఉంటుంది. అండ్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి అలా మనం యూస్ చేయనప్పుడు ఓపెన్ చేసుకుంటే కొంచెం డ్రై కూడా అవుతుంది. మళ్ళీ దీన్ని ఇలా పైకి డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హెయిర్ డ్రైయర్ కూడా ఉందండి, ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది వచ్చేసి వాష్రూమ్. అండ్ ఇక్కడ షవర్ దండి. ఇక్కడ మనకి 5 స్టార్ హోటల్స్లో బకెట్స్ మగ్స్ అలాంటివి ఏమి యూస్ చేయరు, డైరెక్ట్ షవర్ బాత్. లేదంటే ఇక్కడ పక్కకి ట్యాప్ ఉంది చూడండి, దీన్ని ఇప్పుడు నేను ఆన్ కూడా చేసి చూపిస్తాను. ఆ ట్యాప్ తోటే బాత్ చేస్తూ ఉంటారు. ఇది షవర్ అండ్ ఇది వచ్చేసి ట్యాప్ అండి. ఇది జస్ట్ మనం ఆన్ చేసినట్టయితే ఆ ట్యాప్లో నుండి వాటర్ వస్తే డైరెక్ట్ దాంతో మనం బాత్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాత్రూంలోనే షాంపూ అండ్ సోప్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. జస్ట్ ఈ బటన్స్ ప్రెస్ చేస్తే మనకి సోప్ ఇంకా షాంపూ అనేది వస్తుంది. సో హోటల్స్లో ఏంటంటే డైలీ బేసిస్ మీద కూడా క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఈ హోటల్లో మనకి ఏం అవైలబుల్ ఉంది అంటే బ్రేక్ఫాస్ట్ బఫే అనేది అవైలబుల్ ఉందండి. అండ్ లంచ్ అండ్ డిన్నర్ పే చేయాలి. సో మేము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో బఫేకి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కాల్ చేసి మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి మొత్తం మళ్ళీ సెటప్ చేస్తారు. ఈలోపు మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని పైకి వచ్చేవాళ్ళము. ఇక్కడ చూసారా, బెడ్ మీద కానీ లేదంటే బాత్రూంలో కానీ అంత చెల్లా చెదరగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ అరేంజ్ చేసి నీట్గా పెట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ క్లిప్ వచ్చేసి నీట్గా సెట్ చేసిన తర్వాతదండి. వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే మనతో తీసుకెళ్ళడమో లేదంటే లాకర్లో పెట్టి లాక్ చేసుకోవడమో చేయాలండి. అండ్ క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు, మ్యాక్సిమం ఏం పోవు. అండ్ ఇవన్నీ రీఫిల్ చేస్తూ ఉంటారు. వాటికి ఛార్జ్ కూడా వాళ్ళు నోట్ డౌన్ చేసుకొని వెళ్ళి కింద రిసెప్షన్లో ఇన్ఫామ్ చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.